Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ రవిబాబు గారు మీరు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు ఒకసారిగా అల్లరి అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే సోగ్గాడు ఇవన్నీ చూడగానే ఓకే ఈయన కూడా మంచి కామెడీ సినిమాలు తీస్తారు నాన్నగారు లాగా అండ్ తర్వాత మన ఈయన అల్లరి నరేష్ గారు ఫాదర్ ఈవివి సత్యనారాయణ గారు లాగా ఒక మంచి డైరెక్టర్ అనుకున్న తర్వాత ఒకసారిగా మీ హారరు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఒక డైరెక్టర్లో ఇన్ని యాంగిల్స్ చాలా కష్టం అండ్ దట్టు కామెడీ సినిమాలు చేసేవాళ్ళు ఈ సినిమాలు తీయలేరు. అవును, ఎందుకంటే ఇక్కడ కూడా తీసిన కామెడీగానే తీస్తారు మళ్ళీ. అంటే ఇక్కడ డైరెక్షన్ చేసిన వాళ్ళు ఆ డైరెక్షన్ చేయలేరు, ఈ జోన్లోనే ఉంటారు వాళ్ళు. మీరు ఒక్క డైరెక్టర్ పేరు చెప్పండి, కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్, సస్పెన్స్ థ్రిల్లర్ తీశారు. బ్రదర్ డైరెక్టర్ అంటే ఎవరంటే, డైరెక్టర్ అనేవాడు ఒక క్రాఫ్ట్స్ మ్యాన్. ఏ సినిమానైనా నా స్టైల్లోనే తీస్తాననేవాడు స్టూపిడ్ బ్రదర్. సో డైరెక్టర్ అనేవాడు అంటే ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న జానర్కి అడాప్ట్ అవుతూ ఉండాలి. నువ్వు కామెడీ అంటే కామెడీ సినిమాకి అడాప్ట్ అవ్వాలి యాజ్ అ డైరెక్టర్. హారర్ సినిమా అంటే హారర్ సినిమాకి అడాప్ట్ అవ్వాలి. బట్ చాలామందికి అది కష్టం. మీరు చెప్పినట్టు మీరు చెప్పే ఇది జానర్స్ అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంచి ప్రతి జానరు డిఫరెంట్, ప్రతిదానికి నీ క్రాఫ్ట్ అప్లై చేసి దాంట్లో బెస్ట్ అనిపించుకుంటూ అనేది కొంచెం కష్టమే. బట్ నేనేం చేస్తానంటే ఐ డూ రీసెర్చ్. ఇప్పుడు నేను ఇది హారర్ సినిమా తీయబోతున్నాను అనుకోండి, అనసూయ తీసేటప్పుడు ఇట్స్ ఎ థ్రిల్లర్ బట్ ఒక డాష్ ఆఫ్ హారర్ ఉంటుంది దాంట్లో సో అప్పుడు ఏం చేశానంటే టాప్ 100 హారర్/థ్రిల్లర్ మూవీస్ ఏంటి ప్రపంచంలో అని చెప్పి వాటి గురించి చదివి, కొన్నిటి స్క్రీన్ ప్లేస్ చదివి, కొన్నిటికేమో సినిమాలు చూసి అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ జానర్లోకి వెళ్ళాను నేను. ఓకే, దెర్ ఇస్ సో మచ్ రీసెర్చ్ ఐ డూ. అవును, హారర్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఈ హారర్ సినిమా ఎగ్జాక్ట్ డీప్ హారర్ సినిమాలు అంటే హారర్ కామెడీస్ కాదు ఏంటనేది స్టడీ చేశాను. నంబర్ 1 హారర్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ ఎగ్జార్సిస్ట్, నంబర్ 2 హారర్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ ఓమెన్, నంబర్ 3 రోస్మెరీస్ బేబీ. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే 100 సినిమాలు ఉంటాయి. ఇవన్నీ స్టడీ చేస్తే నాకేమర్థమైందంటే హారర్ సినిమా అనేది ఇట్స్ నాట్ అబౌట్ హారర్. ఎస్, హారర్ ఎలిమెంట్ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఫండమెంటల్ లేయర్ ఏంటంటే ప్రతి గ్రేట్ హారర్ ఫిల్ము ఒక ఫ్యామిలీ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. ఎగ్జార్సిస్ట్ ఒక మదర్ అండ్ డాటర్ స్టోరీ, ప్యారల్గా ఒక మదర్ అండ్ సన్ స్టోరీ దాంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది. ఎస్, దీంట్లో హారర్ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ ఇస్ హారర్ డ్రివెన్. ఓమెన్ ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ బిట్వీన్ అ మదర్, ఫాదర్ అండ్ దర్ లిటిల్ చైల్డ్. ఫైనల్ డైలమా ఏంటి, నా కొడుకుని చంపాలా వద్దా నేను, బికాజ్ ఈజ్ ద డెవిల్. ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. రోజ్మెరీస్ బేబీ, హస్బెండ్ అండ్ వైఫ్ కడుపులో డెవిల్స్ బేబీ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యామిలీ స్టోరీ. సో అందుకే అవును కూడా చూడండి, ఇట్ ఈస్ లైక్ అ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ మోర్ దెన్ క్యాప్టెన్ రాజు ఆర్ హారర్. ఇట్ ఈస్ అ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, ద స్టోరీ బిట్వీన్ దెమ్. అంతే, కొత్త జంట, అప్పుడే పెళ్ళైన జంట, వాళ్ళ కాదు అది. సో ఇలా నన్ను నేను అప్లై చేసుకుంటాను ఓ జానర్కి. ఇప్పుడు రేజర్ ఉంది, ఇప్పుడు రేజర్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో టాప్ యాక్షన్ థ్రిల్లర్స్ లాస్ట్ సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు 1.5 years నేను చూసిన సినిమాలు అన్నీ యాక్షన్ థ్రిల్లర్స్. ఎప్పటి నుంచి 70s నుంచి లేటెస్ట్ 2015, 2020 దాకా. ఓకే, సో అన్నీ చూసి ఓహో యాక్షన్ థ్రిల్లర్ అంటే ఇదనమాట ఫార్మాట్, ఇలా తీయాలన్నమాట, కథ నెరేషన్ ఇలా ఉండాలన్నమాట. నేను మీకు చెప్పాను ప్రతి షార్ట్ మూమెంట్లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత దెన్ ఐ అప్లై మై సెల్ఫ్ టు ద ఫిల్మ్. అంతే. సో ఇప్పుడు మీరు నాకు కామెడీ ఇచ్చినా అలాగే అప్లై అవుతాను, నేను హారర్ ఇచ్చినా అలాగే చెప్తాను, లవ్ స్టోరీ ఇచ్చినా అలాగే చెప్తాను. నేను చూసిన సినిమాలన్నీ చేసిన సినిమా ఇప్పుడు నేను సాంగ్స్ తీయాలన్నా అలాగే అప్లై అవుతాను. ఒక 500 మ్యూజిక్ వీడియోస్ చూస్తాను ముందు, అసలు సాంగ్ అంటే ఏంటో అర్థం చేసుకుంటాను. ఓకే, ఆ తర్వాత తీయటం స్టార్ట్ చేస్తాను. సినిమా అనేది ఎగ్జామ్, నువ్వు బాగా చదువుకుని వెళ్ళకపోతే ఫెయిల్ అవుతావు కదా. అంతే. సేమ్ నేను ఇలాగే బాగా చదువుకుని బాగా రీసెర్చ్ చేసి సినిమా తీస్తాను అంతే. కానీ ఫస్ట్ కామెడీ తీసి తర్వాత ఇది తీశారు కాబట్టి ఓకే, ఫస్ట్ అవి తీసి ఇవి తీస్తే కష్టం. అంటే మీరు రావటమే ఇప్పుడు చలపతిరావు గారు అబ్బాయి అంటే ఏ బిగ్ హీరో అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు ఆ టైంలో, ఎందుకంటే నాన్న పీక్లో ఉన్నారు కాబట్టి. పీక్లో ఉన్నప్పటికి కూడా మీ దగ్గర టాలెంట్ ఉందని కూడా తెలుసు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అల్లరి నరేష్ గారు అనగానే భయం అనిపించలేదా? అల్లరి అని ఒక కామెడీ ఆడుతుందా, చూస్తారా సినిమా, అసలుకి నరేషన్ పెట్టి తీస్తే ఎవరైనా వస్తారా థియేటర్ కన్నా భయం లేదా? అసలు లేదు, భయం లేదు, భయం ఉండదు బ్రదర్ ఎప్పుడు నాకు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏంటంటే చూస్తాను, ఈ సినిమా మనం తీసాము, ఏంటి భయం, బేసిక్గా మనకి డబ్బులు పోతాయనే కదా భయం. సో ప్రాపర్గా మనం మనని హెడ్జ్ చేసుకున్నాం అనుకోండి, అంటే
ఎక్సైట్ అయిపోయి ఓ 100 కోట్లు పెట్టి సినిమాలు తీయకుండా ప్రాపర్గా ఈ సినిమా మనం అనుకుంటున్నాం ఈ కథకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెడతాం వల్ల మనం ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఉంటాం, అది మనకి సేఫేనా అనుకునే కదా మనం కథ తీస్తాం. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనం బ్యాంక్రప్ట్ అయిపోయేలాగా సినిమాలు తీయం కదా. సో దానివల్ల ఫైనాన్షియల్గా భయం లేదు అప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే క్రియేటివ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రతి సినిమాకి ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చింది మీరు తీశారు, మీకు నచ్చింది అవతలాడికి నచ్చాలని గ్యారంటీ లేదు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చాలనుకుని మనం తీస్తాం, ఇప్పుడు అది గ్యారంటీ లేదు కదా నచ్చుతుందా లేదా అని చెప్పేసి. సో వి ట్రై, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ట్రయల్. పైగా నాకు ప్రతి సినిమా ఒక మొదటి సినిమా లాంటిదే, ఎందుకంటే ప్రతిసారి నాది ఎక్స్పెరిమెంటే, ప్రతిసారి కొత్తదనాన్ని ట్రై చేయటం. అవును. సో ప్రతిసారి నాకు అదొక స్టార్టప్ కంపెనీ లాగా అనమాట. స్టార్టప్ ఇది ఏమవుతుంది, దీనికి ఇది పెరుగుతుందా, చచ్చిపోతుందా, లేకపోతే దీనికి ఫండింగ్ వస్తుందా, వెంచర్ క్యాపిటలిస్టులు చూపిస్తారు, ఇది ప్రతిసారి ఇది స్టార్టప్ నాకు. ఐ థింక్ 2002 అనుకుంటా, 2002 నేను థియేటర్లో చూసా. అల్లరా అమ్మాయిలు అబ్బాయిలు థియేటర్లో చూసా. అవును. మన చనిపోయాడు విజయ్, పొట్టి విజయ్ పాపం, అతనితో ఈ బ్యాక్ లో అది కనిపించడానికి అయిపోయి ఇట్ వాస్ దోస్ ఆ టైమ్స్ బాగా ఎంజాయ్ చేసాం బ్రదర్ ఈ సినిమాలు తీసేటప్పుడు అంతా. బికాస్ యూఆర్ యంగ్, ఇట్ వాస్ ఫన్. అవును, మనకున్న బ్యాచ్ అందరూ అలాంటి వాళ్ళే. అవును. సో అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం, పెద్ద రెస్ట్రిక్షన్ లేదు, ఆపేవాళ్ళు లేరు. ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం అస్సలు లేదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మైండ్లో, దెన్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ అండ్ జనరేట్ సో మచ్ మ్యాడ్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే సినిమాలను చూస్తే, ఆ సినిమాలను చూస్తే ఇప్పుడు నథింగ్ అనిపిస్తాయి కదా మనకి. అవును. ఎందుకంటే మనం అప్పుడు చేసిన మ్యాడ్నెస్, అప్పుడు క్రియేట్ చేసిన వైల్డ్నెస్ సినిమాల్లో ఇప్పుడు వచ్చే సినిమాల్లో అంత ఉండలేదు కదా. కానీ అల్లరికి ఎంత అయింది బడ్జెట్ మీకు? 84 lakhs అయింది. 84 lakhs. ఎస్. సో ఎగ్జాక్ట్గా అదే అవుతుందని దిగారు మీరు కూడా. 80 lakhs అవుతుంది అనుకున్నాం, 4 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాను, నేనే ఖర్చు పెట్టాను కావాలని. అంటే అదేదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు. ఒక షాట్లో చీకట్లో ఎక్కడో ఒక లైట్ మెన్ నడిచి వెళ్తున్నాడు, ఎక్కడో మైకులు కనపడుతున్నాయి, ఎక్కడో ఒక డోర్ ఫ్రేమ్ విరిగిపోయి ఉంది, ఇలాంటివి ఏవో చిన్న చిన్న షాట్లు ఉన్నాయి, ఒక 20 షాట్లు ఉన్నాయి సినిమాలో. వదిలేయచ్చు, జనం పట్టించుకోరు. బట్ నాకెందుకో అది సాటిస్ఫాక్షన్ అనిపించక, అప్పుడే కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్తగా వస్తుంది మన దేశంలోకి, చిన్న చిన్నవన్నీ చేస్తున్నారు. సో దాంతో ఆ గ్రాఫిక్స్లో టచ్అప్ చేయడానికి 4 లక్షలు ఖర్చు అయింది. నానే పెట్టారు ప్రొడ్యూసర్గా? నో ఐఎమ్ ద ప్రొడ్యూసర్. అదే ఇంకా మా ఫాదర్ని అడగలేదు అసలు ఎప్పుడు నేను డబ్బులు. ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నా డబ్బులే. అప్పటికి 84 lakhs ఉన్నాయి మీ దగ్గర. అంటే ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్ బిజినెస్ చేస్తున్నాం కదా అప్పుడు చెన్నైలో. కమర్షియల్ వే. ఓ, సో చాలా తక్కువ టైంలోనే 84 lakhs సంపాదించి సినిమా తీసేశారు. 84 lakhs అంటే సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ అ పార్ట్నర్ ఫర్ మీ. సో 50-50 బేసిస్లో చేసాం అనమాట సినిమా. ఓకే, గ్రేట్. అందుకే అసలు అల్లరి నరేష్ ఇంకా మర్చిపోలే. ఒక్కోసారి అలా కుదురుతుంది బ్రదర్, ఒక్కోసారి కుదరదు. ఎందుకంటే మన 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 జీవితాలు, మన కెరియర్లు ఇవన్నీ అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. 99% హార్డ్ వర్క్ చేసినా 1% లక్ కావాలి కదా. అవును. సో కొన్నిసార్లు కుదురుతాయి, కొన్నిసార్లు కుదరవు, అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.